మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతున్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ, ధనస్సు రాశి వారు అనగానే బా బీ బూ బే అక్షరాలతో ఉండేటువంటి వారు, ఫా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు, ఫణీంద్ర లైక్ ఎవరైనా కూడా. మరి ఇట్టి దాక్షరంతో ఉండేటువంటి వారికి బాక్షరం రిపీట్ బాక్షరము ఫాక్షరము, ఉదాహరణకు ఫణినాథ్, ఫణీంద్ర, బాలకృష్ణ, బాలయ్య, బాబు ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీకు గత 2025 మార్చి ఏప్రిల్ మే నుండి కూడా కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కానీ మీకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో ఉద్యోగ సమస్యలో, వ్యాపార సమస్యలో పెద్ద ఎత్తున ఇరుక్కొని పోవడాలు కావచ్చును, ఇలాంటివి చాలా సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మ్యారిటికల్ లైఫ్లో సంతానం లేదు అని చెప్పి, అదేవిధంగా కొంత ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉంది గురువుగారు, అసలు మాకున్నంత స్ట్రెస్ ఎవరికి లేదు ఉద్యోగంలో, అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని లైక్ ఎన్నెన్నో కూడా అవమానాలు పొందడం కానీ, చేయని తప్పులకు మాటలు పడడం కానీ, సో పెద్ద ఎత్తున ఏమైనా కంపెనీస్ స్టార్ట్ చేయడం కానివ్వండి, స్టార్టప్ చేయడం కానివ్వండి, సో ఐటీ రిలేటెడ్ దాడులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కానీ ఇలాంటివి ఎన్నో జరిగేటువంటి సూచనలు ముందు ఉన్నవి. మీకు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ పేర్లతో కలిగినటువంటి వారు ధనస్సు రాశి వారు బీ కేర్ఫుల్. చెస్ట్ సంబంధించిన ఇబ్బందులు గడిచిన 2-3 నెలల్లో, గడిచిన 2-3 నెలల నుండి మార్చ్ ఏప్రిల్ మే నుండి కూడా అసలు నాకెందుకు ఇట్లా జరిగింది, నాకైనా ఇట్లా జరిగింది అనేటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితి మాత్రం 100% ఉన్నది. ఇప్పటి వరకు చిన్న కారుకు గీత కూడా పడని మీకు కారు యాక్సిడెంట్, మీకేం కాదు లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి దాఖలాలు మాత్రము ఉన్నవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భూ సంబంధిత ఇబ్బందులు, భూమి కొనుగోలు, భూమి అమ్మడము, అది ఏదైనా కావచ్చు. కొన్ని బాధ కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఎన్నెన్నో కూడా మీ జీవితంలో నడుస్తూ ఉన్నవి. మరి ఇలాంటి మీకు ఈ యొక్క గురువు 8వ భావానికి లైక్ ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నట్టయితే, ముందుగా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి కొంతమేర స్థాన చలనములు, శారీరక శ్రమ, అవమానములు, ఈ నెలలో అధిక వ్యయము, నేత్ర సంబంధిత రోగాలు, అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఏర్పడబోతూ ఉన్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర ఈ యొక్క లైక్ ధనస్సు రాశి వారికి మరి 8వ భావంలో ఉన్నటువంటి గురువు మీద కుజుని దృష్టి, శుక్రుని దృష్టి ఉండడం ద్వారా యంత్ర సంబంధిత ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కార్య విఘ్నత, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్త. అదేవిధంగా కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదములు, పనిచేసే చోట మీ యొక్క వర్కర్స్తో కావచ్చును, లేదా మీ భార్యతో కావచ్చును, పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారితో కావచ్చును, కొంత అభిప్రాయ భేదాలు ఉండేటువంటి పరిస్థితులు మాత్రము గోచరిస్తున్నవి. ప్రయాణాలలో కొంత నష్టములు, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా సంఘంలో కొంత గౌరవము, శారీరక శ్రమ, అధిక వ్యయము, మనోవ్యాకులత, శత్రు వృద్ధి, కార్యనాశనములు, అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఇంకా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో ఇల్లు, వాహనము మరియు ఆస్తి సుఖాలను పెంచబోతున్నది. శత్రువులపై విజయం సాధించబోతున్నది. ఉద్యోగంలో కొన్ని చిన్న సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా చివరికి అనుకూలమైనటువంటి ఫలితాలు
రాబోతున్నవి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఇంకను కొంతమేర లావు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత వాక్కు వల్ల కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత అబార్షను, సంతానము లేక ఇబ్బందులు పడేటువంటి వారికి కొంత లైక్ హాస్పిటలైజ్డ్ అవ్వడాలు, హాస్పిటల్కు వెళ్ళడాలు ఉన్నవి. తల నాలుకకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మరిక్కడ వివాహం కాని వారికి కొంతమేర వివాహం ఏర్పడము, వివాహం పేరుతో మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ దుబారా ఖర్చు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక మరీ ముఖ్యంగా మీకు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడేటువంటి సందర్భంలో కొంత మేనమామకు సంబంధించి కానీ మేనమామ కూతుర్ని ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కానీ, కొంత వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, భార్యాభర్తలలో కొంత గొడవలు తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ లైక్ ఇలాంటివి కొన్ని ఏర్పడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా 8వ భావంలో గురువు ఉండడం ద్వారా కొంత ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. గృహ సమస్యలు, రాజభయము, అదేవిధంగా రాజభయము, గృహ సమస్యలు, హాని, కోపము, అనూహ్య అవరోధాలు, దీనికి తోడు కొంతమేర వాహన ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేయడము, ఆ కొన్నటువంటి వాహనం ద్వారా ప్రమాదాలు జరగడాలు, మితిమీరినటువంటి ఖర్చు ఏర్పడడాలు, ఆదాయానికి మించినటువంటి ఖర్చు, బంధువుల మరణ వార్తలు కావచ్చును, ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో గొడవలు కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. సో ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటవి. ఓకే, ఇప్పుడు మీ గోచార రీత్యనో గ్రాచార రీత్యనో మీ పేరు ఫలానా, ఓకే డన్. ఇప్పుడు మీ పేరు ఫలానా అన్నప్పుడు మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా ధనస్సు రాశి అయితే నడిచే దశ అంతర్దశలను మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. మొన్న ఒకరు వచ్చారు, సో వారి పేరు మనోజు. సో వారికి నడిచేటువంటి దశ అంతర్దశలలో రాహువులో శని నడుస్తూ ఉన్నది. ఆ శని వచ్చేసి 9వ భావాన్ని చూస్తూ ఉన్నది సప్తమ స్థానం నుండి. సో వాళ్ళ నాన్నగారికి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి బాబు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. సో వారి పేరు మనోజ్ అయితే వారి యొక్క రాశి మేషరాశి అయింది. మరి నడిచే దశ అంతర్దశలలో వారి నాన్నగారికి యాక్సిడెంట్ జరగడం జరిగింది, కాలు విరగడం జరిగింది. ఎంబడే ఫోన్ చేశారు నాకు, గురువుగారు నిజంగానే మీరు చెప్పినటువంటి 10 రోజులకి ఇట్లా జరిగింది అని చెప్పి. సో ఖచ్చితంగా చెప్పలేం ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది, కనుక జాతకాన్ని చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి అంశంగా మారబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి గురువారము కూడా 4 అరటిపళ్ళను దానంగా ఇచ్చుకోవాలి. ప్రతి గురువారము దాన ధర్మాలు చేసుకోండి, పసుపును దానంగా ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.